2025 మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తమ J-10C యుద్ధ విమానాలను గర్వంగా ప్రదర్శించింది. శక్తివంతమైన ఆయుధాలుగా చెప్పుకుంది. వాటితోనే భారత్ దాడులను అడ్డుకున్నట్టు బడాయికిపోయింది. పాకిస్తాన్ సగర్వంగా చెప్పుకున్న ఆ యుద్ధ విమానాలకు ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. పాక్ ఆయుధాలకు ముప్పు అంటే వెంటనే భారతే గుర్తొస్తుంది. వాటిని అడ్డుకునేందుకు ఇండియా ఏదో ప్లాన్ వేసిందని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అయితే పాక్ J-10C ఫైటర్లకు ముప్పు పొంచి ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం చైనా. అవును, ఉద్దేశపూర్వకంగా ఆ యుద్ధ విమానాల మెయింటెనెన్స్, విడిభాగాల సరఫరాను బీజింగ్ ఆలస్యం చేస్తోంది. అంతేకాదు, పాక్కు ఇస్తామన్న అత్యాధునిక J-35A స్టెల్త్ ఫైటర్ జెట్లను కూడా నిలిపివేసింది. ఐరన్ బ్రదర్ను డ్రాగన్ ఎందుకు టార్గెట్ చేసింది? పాకిస్తాన్ స్టెల్త్ ఫైటర్ జెట్ డ్రీమ్ను బీజింగ్ ఎందుకు నాశనం చేసింది? ఇస్లామాబాద్పై చైనా ఎందుకు ఆగ్రహంగా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ ఫైటర్లకు చైనా ఎలాంటి షాక్ ఇచ్చింది? సిపెక్ రుణాలు పాకిస్తాన్కు శాపంగా మారాయా? పాక్కు J-35A ఫైటర్లను చైనా ఎందుకు ఇవ్వడం లేదు? కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మేలో భారత్ ఆపరేషన్ సింధూర్ మిషన్ను చేపట్టింది. ఈ మిషన్లో భాగంగా సరిహద్దుల్లోని ఉగ్రకోటలను ధ్వంసం చేసింది. అయితే పాకిస్తాన్ ఎదురుదాడులకు దిగింది. దీంతో ఉగ్రదేశానికి సూపర్సోనిక్ వెపన్ బ్రహ్మోస్తో భారత్ చుక్కలు చూపింది. అంతేకాదు, పాకిస్తాన్ బలహీనత ఏంటో బయటపడింది. భారత్ వద్ద శక్తివంతమైన యుద్ధ విమానాలు ఉన్నాయి, కానీ పాకిస్తాన్ వద్ద ఆ లోటు స్పష్టంగా కనిపించింది. ఈ విషయం ఇస్లామాబాద్ కూడా అర్థమైంది. అందుకే అదే ఏడాది, అంటే 2025 జూన్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్లుగా చెబుతున్న J-35A కోసం చైనాతో భారీ ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి మొత్తం 40 ఫైటర్ జెట్లను పాకిస్తాన్కు చైనా సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఫైటర్ జెట్ను కూడా పాకిస్తాన్కు డ్రాగన్ కంట్రీ అందించలేదు. ఇదే కాదు, ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాకిస్తాన్ బడాయి వ్యాఖ్యలు చేసింది. తమ వద్ద ఉన్న చైనా మేడ్ J-10C ఫైటర్ జెట్లతో భారత్ను దెబ్బ కొట్టినట్టు చెప్పుకుంది. ఇవి తమ అమ్ముల పొదిల్లో పవర్ఫుల్ వెపన్స్ గా ఇస్లామాబాద్ టామ్ చేసింది. సీన్ కట్ చేస్తే తాజాగా పాకిస్తాన్ నుంచి ఒక సంచలన ప్రకటన వచ్చింది. చైనా మేడ్ J-10C ఫైటర్ జెట్లకు అవసరమైన కీలకమైన విడిభాగాలను చైనా ఇవ్వడం లేదని పాకిస్తాన్ జర్నలిస్టులు వెల్లడించారు. అసలు ఎందుకు పాకిస్తాన్కు విడిభాగాలు, స్టెల్త్ ఫైటర్ల సరఫరాను చైనా ఆపేసింది? చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్కు సంబంధించిన ఆర్థిక వివాదాలు ఇరు దేశాల మధ్య నెలకొన్నాయి. ఆ వివాదాలు పరిష్కారం కాకపోవడంతోనే చైనా J-10C ఫైటర్ల విడిభాగాలను నిలిపివేసిందని పాక్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా J-35A స్టెల్త్ ఫైటర్ జెట్ల విషయంలో బీజింగ్ వెనుకంజకు కూడా ఆర్థిక వివాదమే కారణంగా తెలుస్తుంది. అయితే J-10C విడిభాగాల సరఫరాలో జాప్యం జరిగినట్లు అటు చైనా ప్రభుత్వం కానీ, ఇటు పాకిస్తాన్ రక్షణ మంత్రి కానీ ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే సైనిక సరఫరాలకు సిపెక్ బకాయిలకు మధ్య సంబంధం ఉందని అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అయితే రక్షణ అంశాలను చైనా కానీ పాకిస్తాన్ కానీ బహిరంగంగా వెల్లడించవు. అయితే పాకిస్తాన్ జర్నలిస్టుల వ్యాఖ్యలకు కొంత విశ్వసనీయత చేకూర్చే అంశం ఏమిటంటే, సిపెక్ ఆర్థిక వివాదాలు నిజంగానే పాక్ను తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇది బహిరంగ రహస్యమే. చైనాకు చెల్లించాల్సిన రుణాలు ప్రస్తుతం పాకిస్తాన్ విదేశీ రుణాలలో 4 వంతు కంటే ఎక్కువే ఉన్నాయి. ఇటీవల 18 సిపెక్ పవర్ ప్లాంట్లకు సంబంధించిన లెట్ పేమెంట్ సర్ ఛార్జీలను మాఫీ చేయాలన్న పాకిస్తాన్ చేసిన విజ్ఞప్తిని చైనా విద్యుత్ కంపెనీలు తిరస్కరించాయి. అయితే దీంతో చైనా రికవరీ రుణాలను తీర్చడానికి సుమారు $1,000 కోట్ల విదేశీ నిధులను సేకరించేందుకు పాకిస్తాన్ మళ్లీ భిక్షమెత్తాల్సి వచ్చింది. అయితే పాకిస్తాన్కు చైనా ఫైటర్ల విడిభాగాలు, స్టెల్త్ యుద్ధ విమానాలు సరఫరా చేయకపోవడానికి మరో కారణం ఉంది. పాకిస్తాన్ సాయుధ బలగాలు ఇప్పటికే పూర్తిగా చైనాపై ఆధారపడి ఉన్నాయి. బీజింగ్ నుంచి సైనిక కొనుగోళ్ల పరిస్థితి కూడా అలాగే వివాదాస్పదంగా ఉంది. ఉదాహరణకు, చైనాకు చెందిన J-17 విమానాలను పాకిస్తాన్ ఆర్డర్ చేసింది. మొత్తం 36 విమానాలకు ఆర్డర్ ఇవ్వగా ఇప్పటి వరకు కేవలం 20 మాత్రమే అందాయి. మిగిలిన 16 విమానాల డెలివరీ నిలిచిపోయింది. షిప్మెంట్కు ముందు చెల్లించాల్సిన నిధులను పాకిస్తాన్ క్లియర్ చేయలేకపోయింది. పాకిస్తాన్ తన ఎయిర్ ఫోర్స్లోకి J-10C విమానాలను 4 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టింది. కానీ ఒక యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయడం అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. యుద్ధ విమానాలకు నిరంతరం విడిభాగాలు, ఇంజిన్లు, రాడార్ పరికరాలు, సాఫ్ట్వేర్ సపోర్ట్, క్షిపణులు, అత్యవసర సాంకేతిక నిపుణుల సేవలు అవసరం. ఇప్పుడు రావల్పిండికి అటువంటి విడిభాగాలను రవాణా చేయడానికి బీజింగ్ నిరాకరిస్తుంది. ఇప్పుడు J-10C కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన విడిభాగాల కోసం పాకిస్తాన్ అంత ఈజీగా వేరే దేశాన్ని ఆశ్రయించలేదు.
ఆ టెక్నాలజీ వ్యవస్థ మొత్తం చైనా నియంత్రణలోనే ఉంది. ఇది సిపెక్ బకాయిల విషయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పై ఒత్తిడి తెచ్చేందుకు బీజింగ్ కు విడిభాగాలే ఆయుధంగా మారింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కోసం చైనా రూపొందించిన 5th జనరేషన్ ఫైటర్ జెట్ J-35A పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. ఈ స్టెల్త్ ఫైటర్లను 40 వరకు కొనుగోలు ఒప్పందం కుదిరినట్టు కథనాలు వచ్చాయి. కొన్ని నివేదికల ప్రకారం 2025లోనే తొలి దఫా J-35A స్టెల్త్ ఫైటర్లను డెలివరీ చేయాల్సి ఉంది. మరికొన్ని 2026 చివరి నాటికి పాకిస్తాన్ కు చేరుకుంటాయి. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇప్పుడు J-35A వార్తలను బహిరంగంగా ఖండించారు. ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు. 2026 జూలై నాటికి బీజింగో, ఇస్లామాబాదో J-35A ఎగుమతి ఒప్పందాన్ని అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. ఈ అంచితి వెనుక అనేక కారణాలు ఉండవచ్చని డిఫెన్స్ రిపోర్టింగ్ విశ్లేషిస్తుంది. మొదటిది, ఈ విమానం చైనా సొంత సైనిక బలగాలకు అత్యంత ప్రాధాన్యత కలిగినది. అంతేకాకుండా J-35A సాంకేతికతను ఎగుమతి చేసేందుకు చైనా ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు. రెండవది, అంతకంటే ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇంత పెద్ద ప్రాజెక్టును ఆర్థికంగా భరించే స్తోమత పాకిస్తాన్కు లేకపోవచ్చు. ఇది బీజింగ్ను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక్కడ అసలు విషయం ఎయిర్ ఫోర్స్ కాదు, పాకిస్తాన్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థే కారణం. పాకిస్తాన్ పన్ను ఆదాయంలో సగానికి పైగా పాత రుణాల వడ్డీలు అసలు చెల్లించడానికే సరిపోతుంది. ఒక్క సిపెక్ సంబంధిత రుణాలే దేశం మొత్తం విదేశీ రుణాల్లో 4వ వంతు కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు సరిపడా లేని ఫారెన్స్ రిజర్వ్ నిల్వలు, కఠినమైన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF షరతులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీదైన 5th జనరేషన్ స్టెల్త్ జెట్ల కొనుగోలు రక్షణ రంగాన్ని ఆధునీకరించడంలా కాకుండా ఆర్థిక భ్రమలా కనిపిస్తుంది. ఇస్లామాబాద్ ప్రస్తుతం $1550 కోట్ల సిపెక్ ఇంధన రుణాల చెల్లింపును 5 ఏళ్ల పొడిగింపు కోసం చర్చలు జరుపుతుంది. అదే సమయంలో తమ అత్యంత అధునాతన యుద్ధ విమాన సాంకేతికతను అందించాలని బీజింగ్ను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే పాక్ చేస్తున్న ఈ 2 డిమాండ్లు ఒకదానికొకటి పొసగడం లేదు. చైనా, పాకిస్తాన్ ఇప్పటికీ అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజింగ్ నిరంతరం సబ్మెరైన్లు, విమానాలు, క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలను సరఫరా చేస్తూనే ఉంది. 2026 ఏప్రిల్ నాటికి చైనా డిజైన్ చేసిన 8 హంగర్ క్లాస్ సబ్మెరైన్లలో మొదటిదాన్ని పాకిస్తాన్ ప్రారంభించింది. దీన్ని బట్టి రక్షణ రంగ సహకారం పాక్కు పూర్తిగా చైనా నిలిచిపోలేదని స్పష్టమవుతుంది. అయినప్పటికీ చైనాపై పాకిస్తాన్ ఆధారపడుతున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక ప్రకారం 2021-25 మధ్య పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ప్రధాన ఆయుధాల్లో 80% పైగా చైనానే సరఫరా చేసింది. అంతేకాకుండా అదే సమయంలో పాకిస్తాన్ ఆయుధ దిగుమతులు 66% పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేసిన దేశాల జాబితాలో పాకిస్తాన్ 5వ అతిపెద్ద దేశంగా నిలిచింది. మరో మాటలో చెప్పాలంటే చైనా మద్దతులో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా పాకిస్తాన్కు పగలే చుక్కలు కనిపిస్తాయి. చైనా అంతరాయం కేవలం ఒక యుద్ధ విమానానికి మాత్రమే పరిమితం కాదు, అది పాకిస్తాన్ మొత్తం సైనిక ఆయుధాగారంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ అసలు సమస్య 16 యుద్ధ విమానాల గురించో, ఒక స్టెల్త్ ఒప్పందం గురించో కాదు. డబ్బు అయిపోయినప్పుడు ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ కు అసలు అర్థం ఏమిటనే దానిపై వస్తున్న పెద్ద రియాలిటీ చెక్ ఇది.